హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. గడిచిన కొన్నేళ్లుగా భారత క్రికెట్ జట్టుకి ప్రపంచ కప్ ను కైవసం చేసుకోవడం అనేది అసాధ్యం అనేలా మారిపోయింది. కెప్టెన్లను మారుస్తే అయినా ఫలితం ఉంటుందేమో అన్న కోణంలో కూడా ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆ ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయి. భారత్ జట్టు వరల్డ్ కప్ అందడం అనేది అస్సలు సాధ్యం కావడం లేదు. ఎప్పుడో జమానాలో కపిల్ దేవ్, ఆ తర్వాత దశాబ్దం క్రితం ధోని సారథ్యంలో వరల్డ్ కప్ ను భారత జట్టు ముద్దాడగలిగింది. ఇక అప్పటి నుంచి అనేక మార్లు ప్రపంచ కప్ టోర్నీలో సెమీఫైనల్ వరకు, ఫైనల్ వరకు వెళ్లి వెనక్కి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. గత వన్డే వరల్డ్ కప్ లో అయితే ఫైనల్ వరకు వెళ్లినా అడుగు దూరంలో టైటిల్ ను గెలవలేకపోయింది. ఇది చూసిన అనేక మంది భారత క్రికెట్ జట్టుపై విమర్శలు గుప్పించారు. టీమిండియా ఫైనల్ వరకు వీర విహారం చేస్తుంది, కానీ ఫైనల్ మ్యాచ్ లో చేతికీల పడుతుందని ఎద్దేవా చేశారు. భారత జట్టుకి ఫైనల్ ఫోబియా ఉంది అంటూ చిత్రమైన వ్యాఖ్యలు చేయడం కూడా చూశాం. గత ఏడాది భారత గడ్డపై జరిగిన పురుషుల వన్డే ప్రపంచ కప్ టోర్నీలో రోహిత్ శర్మ సారథ్యంలో ఆటగాళ్లు బరిలోకి దిగారు, కానీ ఫలితం మాత్రం మెరుగుపడలేదు. ఫైనల్ మ్యాచ్ వరకు ఒక్క ఓటమిని కూడా దరిచేయరనీయని భారత జట్టు ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని రుచి చూడక తప్పలేదు. దీంతో క్రికెట్ అభిమానులలో మరలా నిరాశ ఆవరించింది. అయితే జూన్ నెలలో T20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. భారత జట్టు ఈసారి కూడా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగబోతున్నారు. యుఎస్, వెస్టిండీస్ దేశాలు ఈ ప్రపంచ కప్ కు ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ రెండు దేశాలలో ఈ వరల్డ్ కప్ టోర్నీ జరగబోతుంది. కానీ ఈసారి మాత్రం ప్రపంచ కప్ ను దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రణాళికను సిద్ధం చేసుకుంటుంది BCCI. అయితే ప్రస్తుతం జరుగుతున్న IPL లో అద్భుతంగా రాణిస్తున్న ప్లేయర్లకు వరల్డ్ కప్ టీమ్ లో బెర్త్ కన్ఫర్మ్ చేసే ఆలోచనలో ఉన్నారట సెలెక్టర్లు. ఇదే విషయంపై మాట్లాడుతూ ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ మైకల్ వాన్ కొన్ని ఆసక్తికర సెన్సేషనల్ కామెంట్లు చేశారు. భారత జట్టు వరల్డ్ కప్ గెలవాలంటే హార్దిక్ పాండ్యా ఖచ్చితంగా జట్టులో ఉండాలని, అంతేకాకుండా పాండ్యా బాగా ఆడాలని చెప్పాడు. అతనిలో ట్రోఫీలు గెలవగలిగే సత్తా మెండుగా ఉందని, ఇక అంతేకాకుండా పంత్ కూడా చాలా కీలక ప్లేయర్ అవుతాడని పేర్కొన్నారు. పంత్, హార్దిక్ లేకుండా ఇండియన్ క్రికెట్ టీం T20 వరల్డ్ కప్ గెలవడం సాధ్యపడుతుందని తనకైతే అనిపించడం లేదన్నారు. ఇక ఇప్పటికే పంత్ మ్యాచ్ విన్నర్ గా ప్రూవ్ చేసుకున్నాడు కూడా. వికెట్ కీపర్ గా పంత్, ఆల్ రౌండర్ గా పాండ్యా ఉంటే భారత జట్టు విజయ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని మైకెల్ వాన్ తన మనసులో మాటలు బయటపెట్టాడు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.